ఇక 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది ఎంపీలు బీజేపీ. ఏం చేసిన బడ్జెట్లో? మీ పార్టీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉండి మీరు ప్రయత్నం చేయలేదు బడ్జెట్లో నిధులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టడానికి. మరొక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇలా బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపినా ఏదో నామకే వాస్తే మాట్లాడి తప్ప మీరేమన్నా పోరాటం చేసిందా? ఇలా కేంద్రంలోని ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడానికి ఏదైనా రాష్ట్రంలో మీ కార్యకర్తలు పిలిపించిందా? ఇలా కాంగ్రెస్ పార్టీగా, మెయిన్ ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత ఏంటి? తెలంగాణకు మొండి చేయి చూపినప్పుడు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా గురించి మాట్లాడలే, రైల్వే విషయంలో మాట్లాడలే,